శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా జూలై నెల. జూలై నెలలో నిజజ్యేష్ఠ మాసం 1వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు, 15వ తేదీ నుంచి 31 వరకు ఆషాఢమాసం. ఈ రెండు కలిపితే జూలై నెల. ఈ జూలై నెల వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి మొదలగు అంశములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం కూడా చేద్దాము. వృశ్చిక రాశి అంటే మొదలు అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం కలిపితే వృశ్చిక రాశి అంటారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం 9వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి గురువు అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు వృశ్చిక రాశి వారిని. ఇక శనైశ్చరుడు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి పంచమంలో ఉన్నటువంటి శని కొంత దోషాన్ని ఇచ్చినప్పటికీ మరీ అంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి కొంత మానసికమైనటువంటి కొంత అలజడి ఉండే అవకాశం ఉంది. 10వ స్థానంలో కేతువు. కాబట్టి ప్రయాణాలు అధికంగా చేసినప్పటికీ కూడా కొంత 10వ స్థాన కేతువు అనేటువంటి వాడు వృత్తి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక మిగతా గ్రహముల విషయానికి వచ్చినట్లయితే కూడా ముఖ్యంగా రవి 9వ స్థాన సంచారం కొంత పుణ్యకార్యముల యందు ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుజుడు కొంత ధైర్యాన్ని ఇస్తాడు. శుక్రుడి యొక్క సంచారం కొంత యాత్రలు, కమ్యూనికేషన్స్ వీటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాసం కనుక చూసుకున్నట్లయితే కొంత కార్యసిద్ధి అనేటువంటిది వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో మీదైనటువంటి విజయ అవకాశాలు చాలా వరకు కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా కొంత శుభప్రదంగానే ఉంటుంది. సమయానికి చాలా పనులు కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా గతంలో ఏ బాకీలైతే మీరు పెట్టి ఉన్నారో ఆ బాకీలకు తగినటువంటి నైపుణ్యాన్ని చూపించి మంచి వసూలు చేయటంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇంట్లో పిల్లలకు సంబంధించి వివాహ శుభకార్యక్రమములు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయడానికి కొంత మీరు ముందంజ వేస్తారు. లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అప్పుడప్పుడు కొంత ఈ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆకస్మిక ప్రయాణములు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము యొక్క అనుకూలత కారణంగా ఉద్యోగపరంగా ఉత్తమమైనటువంటి స్థితి మీకు గోచరిస్తూ ఉన్నది. డబ్బు సంపాదన విషయంలో ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా పెరుగుతాయి. కుజుడి యొక్క ప్రభావం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారములకు సంబంధించి ఫలితాలు మీకు ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మిత్రుల యొక్క అండ లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీకు ఆనందాన్ని కలిగిస్తారు. వినోద కార్యక్రమాలు, విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే వృశ్చిక రాశి వారికి చెప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే అప్పుడప్పుడు మీకు ఈ నిర్లక్ష్య ధోరణి, అవుతుందిలే ఏదో చేసేద్దాంలే అన్న ఆ నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉన్నదో అది మీ మీద చాలా నష్టాన్ని మీకు కలిగింపజేస్తుంది.
ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇది చాలా గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి స్థితి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఏమాత్రం కూడా పొందలేరు. అలాగే వృత్తి మొదలైనటువంటి విషయముల యందు కొంత అనుకూలత ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు లావాదేవీల్లో ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీరు భరించుకుంటే విజయం మీకు తథ్యంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా స్త్రీలకు శుభప్రదంగా ఉంటుంది. సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా లాభాలైతే ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఎనలేని సంతోషాన్ని మీకు నిలపవచ్చు ఈ జూలై మాసంలో కూడా. అలాగే స్థిరాస్తి ప్రయత్నాలు దాదాపు ఫలించే అవకాశం కూడా ఉంది. కొంత వచ్చిన అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు అడుగులు వేయండి. మాట పొదుపు, వీలైనంత వరకు తక్కువ మాట్లాడటము, ఎక్కువ పనిచేయటము. ఇది అన్ని రాశుల వారికి చెప్పినప్పటికీ కూడా మీకు ప్రధానంగా సూచన మాత్రంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యం మీద, అంటే ఏదో చిన్నదే కదా పోతుందిలే, ఈ నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితిని మీకు తీసుకొని రావచ్చు. ఆధ్యాత్మిక, వైదిక, తీర్థయాత్ర మొదలైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిసారి కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలను సృష్టించుకోకండి. అలాగే కొంత పదోన్నతి, గౌరవము మొదలైనటువంటివి కూడా ఉంటాయి. అలాగే వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది, సానుకూలతను కూడా కొంత పొందుతారు. అలాగే ఏ నిర్ణయమైనా సరే 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి, సరిపోతుంది. ప్రతి శనివారం శనైశ్వరుడికి తైలాభిషేకం చేయటం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, ప్రతి గురువారం కూడా గోక్షేత్రంకు వెళ్ళి దత్తాత్రేయ ప్రీతి కోసం గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయటం, శివసహస్రనామ స్తోత్ర పారాయణం సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో చేసి శివుడికి బిల్వపత్ర సమర్పణం చేయడం, ఈ పరిహారాలు చేయండి. వృశ్చిక రాశి వారు నిశ్చింతగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో పొందుతారు అనే విషయంలో సందేహం లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మీ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశ, అంతర్దశ మొదలైనటువంటి వివరాలు, విశేషాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నాతో మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి. అపాయింట్మెంట్ కోసం మాత్రం ప్రతి సోమవారం నుంచి శనివారం పర్యంతం కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు కాల్ చేయండి. మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, నాతో మాట్లాడడం జరుగుతుంది. మీకు మంచి విషయాలు అలాగే మీ జాతకాన్ని గురించి పరిపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. వచ్చే మాసం కలుసుకుందాం. అంతవరకు మీకు ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక అని కోరుకుంటూ జై శ్రీరామ్.